మీ పేరేం పేరు? కృష్ణమూర్తి. మీ వయసు ఎంత? 80. మీరు ఎంతవరకు చదువుకున్నారు? 3వ తరగతి. మీరు 3వ తరగతి ఉన్నప్పుడు ఎంత వయసు ఉంది మీకు? అప్పటికి 10 ఉంటాయి. 3వ తరగతికే 10 ఉంటాయి. అప్పుడు తిక్కకాలం. మీరు పొద్దున ఎన్ని గంటలకి లేచేటోళ్ళు? పొద్దున్న మామూలుగా 6 గంటలకు. మీ అమ్మలు నాన్నలు ఎన్ని గంటలకు లేచేటోళ్ళు? వాళ్ళు బడగొట్టు ఉంది కాబట్టి పొద్దునే 4-5కి లేస్తారు. మీరు అంటే ఏమిటితోని పనులు తోమేటోళ్ళు? బొగ్గు ఇదిలేనా? యాపలే ఏమలే. అప్పుడు బొగ్గు అక్కడ చూసుకొని చేనులలో బొగ్గు తోముతాం. రోజు బొగ్గే. మీరు ఎన్నేళ్ళు ఉన్నప్పుడు బ్రష్ తోని తిక్కడం స్టార్ట్? బ్రష్లు లేవు అప్పుడు. ఎన్నేళ్ళు ఉన్నప్పుడు మీరు స్టార్ట్ చేసినారు బ్రష్లు? మేమా ఎన్నేళ్ళు మీరు బ్రష్లు స్టార్ట్ చేసి? 8 ఉంటాయా? అప్పుడు ఇంకెత్తు ఉంటా 8 ఉంటాయి. 8 నుండి నువ్వు బొగ్గు స్టార్ట్ చేసినావు. దానికంటే ముందు ఇప్పుడు బొగ్గే మొత్తం? ఇప్పుడు బొగ్గే. ఇప్పుడు వచ్చాయి బ్రష్లు. మీరు బ్రేక్ఫాస్ట్ ఏం తింటారు? అంటే పొద్దున టిఫిన్ ఏం తింటారు? ఏం చేసామా? రొట్టె కొడతారు. ఇంకా దాంట్లోకి కూరగాయ ఏదో వంకాయనో గింకాయ చేస్తారు. తింటాం. అంటే లంచ్ ఏం తింటారు మళ్ళా? మధ్యాహ్నము అది నూకలన్నం. ఓకే. అంటే రాత్రి అంటే మీరు ఏమైనా స్నాక్స్ అవి తింటారు? ఇప్పుడు ఈ కాలంలో పిల్లలు కురుకులేలు అవి అప్పుడు లేవు అవి. మరి అప్పుడు ఏం సాయంత్రం పూట ఏం తింటుండ్రి? ఏం చేయదు, బొట్టిచ్చే ఒక బొట్టిస్తుంది అమ్మ. అదే బొట్టు అప్పుడు అప్పట్లో కాలంలో. టీ కాఫీ అప్పుడు ఉండేనా? టీ కాఫీ లేదు అప్పుడు. మీరు తాగలే చిన్నప్పుడు తాగలే. మీకు పాలు ఖర్చు ఎంత ఉండేది 1 లీటర్ అప్పుడు? మాదే బరగొట్టు ఉండే. అంటే మీరేం కొనరు? కొనం. అంటే మీరైనా ఎంత కమ్ముతుంటారు 1 లీటరు? 1 లీటరా? అప్పుడు పావుల సిటీ 1 సిటీ 10 రూపాయలు అప్పట్లో. 1 లీటర్ 10 రూపాయలు. 1 లీటర్ 10 పైసలా రూపాయలా? రూపాయలే. 10 రూపాయలే. వాటర్ అంటే మీరు వాటర్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? బాయిలో. మీకు ఇంట్లో ట్యాపులు లేకపోయినా? లేవు అప్పుడు. బోర్ నీళ్ళ లేదంటే? బోర్ లేవు అప్పుడు. అంతా బాయిలే. అప్పుడు వెనకసారి బోర్ వచ్చినాయి కుళాయిలు. అంగడికి పోతా అంటే మీ అమ్మలు ఎన్ని ఇస్తారు నీకు డబ్బులు? అంటే నాకు అంగడికి పంపరు. మా అక్కలు ఉన్నారు, వాళ్ళే తెస్తారు. ఓకే. కూరగాయలు పండ్లు మీరు కొనుక్కునేవారా లేదంటే మీరే పండించుకుంటున్నారా? కొనుక్కాల్సిందయ్యా. అంటే మీకు ఏమేమి చేనులు ఉన్నాయి అప్పుడు? చేనులు లేవు, బరగొడ్లు ఉండే. గుత్తగా వేసుకుంటే గుత్త వరమల్లు. ఓన్లీ మీకు అంటే మీకు సంపాదించుకునే ఏది ఆధారం? నాకు నేను ఆగుతోట పని చేస్తా. తమలపాకులు అవి అమ్ముకుంటాట. అవి చేసేది అమ్మేది. తమలపాకులు తోటలు ఉన్నాయి. మీ నాయన చచ్చిపోయినాడు అప్పుడు పిల్లప్పుడే. చచ్చిపోయినాడు తాత పుట్టింటికి తొలకొస్తారా? కొట్లాడిపోయినాము.